కోర్టులో కౌంటర్ ఏమని వేశారంటే, లేదు లేదు, మేము ఏదైతే సమయం మెన్షన్ చేసినామో కోర్టుకి వేసిన అఫిడవిట్లో అది గ్రీన్విచ్ మీన్ టైము, జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైము, దానికి ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ గన చూపాలంటే కనుక ఒక 5.5 గంట యాడ్ చేయాలా అని చెప్పి వాళ్ళే కౌంటర్ వేసినారు కోర్టుకు. సిబిఐఏ కౌంటర్ వేసింది. అంటే వాళ్ళ అలిగేషన్స్ను వాళ్ళే తప్పు పట్టుకున్నారు. అంటే దానికి అది జిఎంటీకి ఐఎస్టీకి మధ్య 5.5 గంట వ్యత్యాసం ఉంది. సో ఆ 5.5 గంట వ్యత్యాసం నేపథ్యంలో ఇంకా టైమింగ్సే మారిపోతాయి పూర్తిగా. సో ఇంత ఇల్లాజికల్ నిందలు వేసిన తర్వాత మేము కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మళ్ళీ 4 గడుచుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం. నేను కనీసం ఈ అరగంటలో మీకు 5-6 ఉదాహరణలు చెప్పా. ఏ రకంగా సిబిఐ సునీతక్క ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము. కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే నిజమవుతుంది? అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమవుతుంది. అది నిజమయ్యే సమస్య లేదు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వీళ్ళందరూ కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి, ఏబిఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి, వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు, ఏ రోజు కుంగిపోను. అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా, నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటికి వస్తుంది. సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా.